భృగు మహర్షి మహావిష్ణువు గుండెలపై ఎందుకు తన్నారో తెలుసా? త్రిమూర్తుల్లో ఎవరు గొప్పవారు అనే ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలని భృగు మహర్షి ఒక మహాపరీక్ష ప్రారంభించారు. ముందు బ్రహ్మదేవుడు, ఆ తర్వాత పరమశివుడు, చివరికి భృగు మహర్షి వైకుంఠం చేరుకున్నారు. అక్కడ కనిపించిన దృశ్యం దివ్యాతి దివ్యం. సర్వలోక రక్షకుడు శ్రీ మహావిష్ణువు అనంతశేషుని మీద యోగనిద్రలో లీనమై ఉన్నారు. ఆయన పాదాల దగ్గర సాక్షాత్ శ్రీ మహాలక్ష్మీదేవి భర్త సేవలో పూర్తిగా లీనమై ఉన్నారు. కానీ భృగు మహర్షి వచ్చారన్న విషయమే వారికి తెలియలేదు. నా రాకను పట్టించుకోలేదా అనే ఆగ్రహంతో భృగు మహర్షి శ్రీ మహావిష్ణువు గుండెలపై బలంగా తన్నారు. కానీ విష్ణువు శాంతంగా కళ్ళు తెరిచి భృగు మహర్షి పాదాలను పట్టుకుని ఇలా అంటారు: అయ్యో మహర్షి, నా ఛాతీ వజ్రం లాంటిది, మీ పాదానికి ఏమైనా నొప్పి అయిందా అని చెప్పి మహర్షి పాదాలను మృదువుగా రుద్దుతారు. అంతే, భృగు మహర్షి కోపం కరిగిపోతుంది, అహంకారం పూర్తిగా కూలిపోతుంది. మహావిష్ణువు భృగు మహర్షి పాదంలో ఉన్న అహంకార సూచకమైన మూడో కన్నును తొలగిస్తారు. తన తప్పును గ్రహించిన భృగు మహర్షి విష్ణువును క్షమించమని ప్రార్థిస్తారు. కానీ ఇక్కడే కథ మలుపు. శ్రీ మహాలక్ష్మీదేవికి విష్ణువుపై కోపం వస్తుంది. ఎందుకు వచ్చిందో తెలుసా? దానికి సమాధానం తరువాతి వీడియోలో.